హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఇంటర్ లింక్డ్ టాపిక్స్. సో ఇది 8th క్లాస్లోని సాంఘిక మత సంస్కరణోద్యమాలకి లింక్డ్ టాపిక్. సో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. సో అలానే టెస్ట్ సిరీస్ మీద 6 to 10 పీడిఎఫ్స్ మీద, సో పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ మీద సో ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో శిష్య అకాడమీ యాప్ లింక్ ఉంటుంది, చూడండి. భారతదేశంలో సాంఘిక సంస్కరణోద్యమాలు ఇంటర్ సెకండ్ ఇయర్ హిస్టరీ. భారతదేశంలో 19వ శతాబ్దంలో ఒక ముఖ్యమైన ఘట్టం భారతీయ పునరుజ్జీవనం. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ సంస్కృతిపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండేది. భారతీయులు పాశ్చాత్య వేషభాషలు, అలవాట్లతో పాటు సాహిత్యం, ఆలోచనల్ని అనుకరించడం ప్రారంభించారు. ఇదే సమయంలో విద్యాధికులైన భారతీయులు కొత్త ఆలోచనలచే ప్రభావితులయ్యారు. చదువుకున్న భారతీయులు ఈ ఆలోచనలే భారతీయుల సాంఘిక, మత, సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేశాయి. ఈ కొత్త ఆలోచన విధానం, ప్రేరణ, భావోద్రేకం యొక్క ఫలితమే భారతీయ పునరుజ్జీవనం. 16వ శతాబ్దం నాటి ఐరోపా యొక్క పునరుజ్జీవనం లాగానే భారతీయ పునరుజ్జీవనం కూడా భారతీయుల జీవనంలోని అన్ని రంగాల్ని ప్రభావితం చేసింది. భారతీయ పునరుజ్జీవనానికి కారణాలు: రాజకీయ ఐక్యత, విదేశాలతో సంబంధాలు, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, విదేశీ పండితుల యొక్క రచనలు, భారతీయ పత్రికలు, పాశ్చాత్య విద్య, పాశ్చాత్య సంస్కృతి, ఇవన్నీ కూడా భారతీయ పునరుజ్జీవనానికి కారణాలు. సో ఒక్కొక్కటి చూద్దాం. రాజకీయ ఐక్యత. బ్రిటిష్ పాలనలో భారతదేశం రాజకీయంగా, పాలనాపరంగా ఏకీకరణ సాధించింది. దేశంలో శాంతి భద్రతలు నెలకొనడం వల్ల భారతీయులకు తమ గురించి ఆలోచించడానికి కావలసిన సమయం దొరికింది. అంతేకాక బ్రిటిష్ పాలనలో తమ పేదరికానికి, దైన్య స్థితికి గల కారణాల్ని నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు. విదేశాలతో సంబంధాలు. భారత్కి ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి యూరప్, ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ దేశాలు పారిశ్రామిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఇది భారతీయుల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. తమ మాతృదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వారిలో కలిగింది. నెక్స్ట్, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు. 1813 నుండి క్రైస్తవ మిషనరీలు భారత్కి ప్రవేశించడం ప్రారంభమైంది. విద్యా సంస్థలు, హాస్పిటల్స్ లాంటివి స్థాపించి అన్ని రకాల మార్గాల ద్వారా భారతీయుల్ని క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా ఉండేవి. ఇది భారతీయుల్లో అశాంతిని కలిగించింది. ఫలితంగా భారత్లో అనేక సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. నెక్స్ట్, విదేశీ పండితుల రచనలు. మ్యాక్స్ ముల్లర్, విలియం జోన్స్ లాంటి విదేశీ పండితులు అనేక భారతీయ సాహిత్య, మత గ్రంథాల్ని అనువదించారు. దీనివల్ల భారతీయులు తమ దేశ సంస్కృతి, వారసత్వం, గత కీర్తిని తెలుసుకోవడానికి వీలైంది. విదేశీయులు మన దేశం యొక్క సంస్కృతి గొప్పతనాన్ని ప్రశంసించడం వల్ల భారతీయులకు కూడా గత వైభవం పట్ల ఆత్మవిశ్వాసం కలిగి దాన్ని పునరుద్ధరించడానికి కృషి చేశారు. ఇవన్నీ కూడా భారతీయులకు నైతికంగా బలాన్ని ఇచ్చాయి. పాశ్చాత్య సంస్కృతిపై భారతీయ సంస్కృతి యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పాలని భారతీయులు భావించారు. నెక్స్ట్, భారతీయ పత్రికలు. ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంలో భారతదేశ పత్రికలు కూడా కృషి చేశాయి. వివిధ దేశీయ భాషల్లో అనేక వార్తాపత్రికలు, గ్రంథాలు ముద్రితం అయ్యాయి. పత్రికలు బ్రిటిష్ వారిని విమర్శిస్తూ భారతీయులకు అనుకూలంగా రాశాయి. భారత్లో నెలకొన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి ఈ పత్రికలు తోడ్పడ్డాయి. ఈ జాతి గౌరవాన్ని, కీర్తిని పునరుద్ధరించుకోవడానికి పత్రికలు తోడ్పడ్డాయి. నెక్స్ట్, పాశ్చాత్య విద్య. ప్రభుత్వం ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టింది. భారతీయులకు పాశ్చాత్య భావాలు అయిన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం మొదలైన సిద్ధాంతాలతో పరిచయం ఏర్పడింది. విద్యాధికులైన భారతీయులు విదేశాలకు వెళ్ళి అక్కడ అమలు అవుతున్న సిద్ధాంతాల యొక్క పనితీరుని గమనించారు. ఈ సిద్ధాంతాల్ని భారతదేశంలో కూడా ప్రవేశపెట్టాలని చదువుకున్న విద్యాధికులు కోరుకున్నారు. చదువుకున్న భారతీయులు. పాశ్చాత్య సంస్కృతి. నెక్స్ట్, బ్రిటిష్ పాలనలో భారతీయులకు పాశ్చాత్య సంస్కృతితో పరిచయం ఏర్పడింది. వారి యొక్క వస్త్రధారణ, అలవాట్లు, సమాజం లాంటి వాటినెన్నింటినో భారతీయులు గమనించారు. విద్యావంతులైన భారతీయులు కొందరు
పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితం అయ్యారు. మరొక వర్గం దీన్ని వ్యతిరేకించి మన సంస్కృతిని, కీర్తిని పునర్విమర్శ చేశారు. ఈ విధంగా పాశ్చాత్య సంస్కృతి స్థానంలో భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి కృషి చేశారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్ 1828లో స్థాపించాడు. భగవంతుడిలో ఐక్యం కావాలని కోరుకునే మరియు విగ్రహాన్ని ఆరాధించడాన్ని వ్యతిరేకించే వారందరి సమూహమే బ్రహ్మ సమాజం. ఇది హిందూ మతాన్ని ప్రక్షాళన చేయడం, ఏకేశ్వరోపాసనను ప్రబోధించడం కోసం కృషి చేసినది బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజం 2 స్తంభాలపై ఆధారపడింది. అవి హేతువాదం, ప్రాచీన హిందూ పవిత్ర గ్రంథాలు. ముఖ్యంగా ఈ గ్రంథాల్లో వేదాలు మరియు ఉపనిషత్తులు. బ్రహ్మ సమాజం ఇతర మతాల్లోని సూత్రాలను కూడా స్వీకరించింది. బ్రహ్మ సమాజం సంఘ సంస్కరణకు ప్రాధాన్యతనిచ్చింది. సతీ సహగమనం, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, స్త్రీ శిశుహత్య, కుల దురహంకారం మొదలైన దురాచారాల్ని రద్దు చేయడానికి బ్రహ్మ సమాజం కృషి చేసింది. ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మారకుండా అడ్డుకున్నది బ్రహ్మ సమాజం. బ్రహ్మ సమాజం హిందూ మతాన్ని సంస్కరించడానికి కృషి చేయడం ద్వారా సనాతన హిందువులు హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి కృషి చేసేటట్లు చేసింది. రాజా రామ్మోహన్ రాయ్ 1772 నుండి 1833 వరకు 19వ శతాబ్దం నాటి సంఘ సంస్కరణోద్యమంలో అగ్రగణ్యుడు రాజా రామ్మోహన్ రాయ్. చాలా చాలా ఇంపార్టెంట్. పాశ్చాత్య భావాల ద్వారా ప్రభావితమయ్యాడు. భారత్లో మొదటి ఆధునిక మానవుడు అని రాజా రామ్మోహన్ రాయ్ని పిలుస్తారు. 1772లో వెస్ట్ బెంగాల్లోని భరద్వాన్ జిల్లాలో రాధానగర్ గ్రామంలో జన్మించాడు. తన 16వ ఏట నుండే సంస్కృతం, అరబిక్ భాషల్లో పాండిత్యం సాధించాడు. ఇతడిపై సూఫీ మతం, ఖురాన్ సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది రాజా రామ్మోహన్ రాయ్పై. హిబ్రూ, గ్రీకు, ఇంగ్లీష్ భాషల్ని నేర్చుకోవడం వల్ల క్రైస్తవ మత సిద్ధాంతాల్ని ఆకలింపు చేసుకోవడానికి వీలైంది. క్రైస్తవ మత సిద్ధాంతాల్ని అర్థం చేసుకోవడానికి ఆకలింపు చేసుకోవడం అంటే. సో రాజా రామ్మోహన్ రాయ్ ఏకేశ్వరోపాసనని సమర్థించి విగ్రహాన్ని ఆరాధించడాన్ని వ్యతిరేకించాడు. రాజా రామ్మోహన్ రాయ్ 1809లో పర్షియన్ భాషలో ఏ గిఫ్ట్ టు మోనోథెయిస్ట్స్ లేదా ఏకదేవతారాధకులకు ఒక కానుక లేదా ఎ గిఫ్ట్ టు మోనోథెయిస్ట్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది పర్షియన్ భాష అని గుర్తుపెట్టుకోండి, రచించిన గ్రంథం. రాజా రామ్మోహన్ రాయ్ 1815లో కలకత్తాలో ఆత్మీయ సభ అనే సంస్థని స్థాపించాడు. ఏకేశ్వరోపాసనని సమర్థించడం, హిందూ మతంలోని చెడు సంప్రదాయాల్ని, ఆచారాల్ని వ్యతిరేకించడం ఈ ఆత్మీయ సభ యొక్క లక్ష్యాలు. మానవతావాదిగా, సంస్కర్తగా రాయ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ మూఢ విశ్వాసాల బురద నుండి, నిరాశ నుండి హిందూ సమాజాన్ని విముక్తి చేసి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినది బ్రహ్మ సమాజం. కులం, మతం వంటి వివక్ష లేకుండా అందరికీ ఇందులో ప్రవేశం ఉంది. ఈ సంస్థ విద్యా వ్యాప్తికి, ఇతర సంస్కరణలకు ఒక వేదికగా మారింది. రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త. ఆధునిక భారతదేశంలో మొదటి స్త్రీవాది రాజా రామ్మోహన్ రాయ్. ఇతడు మహిళలపై నిర్బంధాల్ని వ్యతిరేకించాడు. సతీ సహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప పోరాటాన్ని నిర్వహించాడు. గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సాయంతో సతీ సహగమనాన్ని నిర్మూలించడంలో విజయం సాధించాడు రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటింగ్ సాయంతో. సతీ సహగమనాన్ని పాటించేవారు శిక్షార్హులని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1829లో చట్టం చేసింది. స్త్రీలకు వారసత్వ హక్కుల కోసం కృషి చేశాడు. దేశంలోని అజ్ఞానం, మూఢ విశ్వాసాలు, సాంఘిక సాంస్కృతిక పతనానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ని సార్వత్రిక వాదానికి ప్రవక్తగా, స్వేచ్ఛా పిపాసిగా, రాజకీయ ఉద్యమకారుడిగా పేర్కొనవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ పత్రికా స్వేచ్ఛ కోసం, రైతుల హక్కుల కోసం పోరాడాడు. రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన కృషిని అతడి మరణానంతరం దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ ఇద్దరు కొనసాగించారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి. సో రాజా రామ్మోహన్ రాయ్ కృషిని అంటే బ్రహ్మ సమాజాన్ని ఇతని మరణానంతరం దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ చంద్రసేన్ కొనసాగించారు. కేశవ చంద్రసేన్ శ్రద్ధ, వాగ్ధాటి, మిషనరీ ఉత్సాహం మూలంగా బ్రహ్మ సమాజం బెంగాల్ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం 1848 నుండి 1919 వరకు.
ఆంధ్రదేశంలోని బ్రహ్మ సమాజ నాయకుల్లో అగ్రగణ్యుడు వీరేశలింగం. స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాల కోసం తన జీవితం మొత్తాన్ని కృషి చేసినది కందుకూరి వీరేశలింగం. 1848లో రాజమండ్రిలో జన్మించాడు. మెట్రికులేషన్ వరకు విద్యాభ్యాసం చేసి తర్వాత తెలుగు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. రాజమండ్రి ధవళేశ్వరంలో ఉపాధ్యాయుడిగా, తర్వాత మద్రాస్ ప్రెసిడెంట్స్ కాలేజీలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం విద్యార్థి దశ నుండి కూడా హేతువాది. హేతువు అంటే అర్థం కారణం. సో హేతువాది అంటే ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మకుండా కారణాన్ని విశ్లేషించి లాజికల్గా థింక్ చేసి సరైన నిర్ణయాలు తీసుకోవడం. ఇతడు ఉపాధ్యాయ ఉద్యోగంలో నిండు పున్నమి రోజున చేరాడు. ఆ రోజును శుభప్రదమైందిగా భావించేవారు కాదు. నిండు పున్నమిని వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం, స్త్రీల అభ్యున్నతి కోసం వివేకవర్ధిని పత్రికను స్థాపించడంతో ప్రారంభమైంది. సంఘ సంస్కరణోద్యమం కందుకూరి వీరేశలింగం యొక్క సంఘ సంస్కరణోద్యమం స్త్రీల అభ్యున్నతి కోసం వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించడంతో ప్రారంభమైంది. ఈ పత్రికను సంఘ సంస్కరణను ప్రచారం చేయడానికి, సనాతనుల్ని ఎదుర్కోవడానికి స్థాపించాడు. వివేకవర్ధిని పత్రికకు పూర్వమే కొన్ని పత్రికలున్నా కూడా ఆంధ్రాలో పునరుజ్జీవనానికి కృషి చేసిన మొదటి పత్రిక వివేకవర్ధిని. వీరేశలింగం 1874లో ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను స్థాపించాడు. 1878లో రాజమండ్రిలో సంఘ సంస్కరణ సంఘాన్ని స్థాపించాడు. డిసెంబర్ 11, 1881న రాజమండ్రిలో మొదటి వితంతు వివాహం జరిపించాడు. 4 రోజుల తర్వాత ఇక్కడే మళ్ళీ రాజమండ్రిలోనే రెండవ వితంతు వివాహాన్ని జరిపించాడు. సనాతనులు వీరేశలింగం యొక్క కార్యక్రమాల్ని వ్యతిరేకించి ఇందులో పాల్గొన్న వారందరినీ సాంఘిక బహిష్కరణ చేశారు. వీరేశలింగం రాజమండ్రిలో 1904లో వితంతు శరణాలయాన్ని, 1908లో హితకారిణి సమాజాన్ని స్థాపించాడు. ఈ 2 సంస్థల్ని నిర్వహించడానికి తన యొక్క మొత్తం ఆస్తిని విరాళంగా ఇచ్చినది కందుకూరి వీరేశలింగం. ఇతడి సంఘ సంస్కరణోద్యమ కార్యక్రమాలకు వీరేశలింగం భార్య అయిన రాజ్యలక్ష్మి కూడా సహాయ సహకారాల్ని అందించింది. వీరేశలింగం సంఘ సంస్కరణ కోసం తన యొక్క సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించాడు. తెలుగు సాహిత్యంలో అనేక రకాలైన ప్రక్రియల్లో వీరేశలింగం మొదటివాడు. తెలుగులో మొదటి నవల రాజశేఖర చరిత్రను రాశాడు. ఆంధ్ర కవుల చరిత్రను సంకలనం చేశాడు. తన ఆత్మకథను స్వీయ చరిత్రం అనే పేరుతో రాశాడు. సంఘంలోని మూఢ విశ్వాసాల్ని విమర్శిస్తూ అనేక ప్రహసనాలు అంటే స్కిట్స్ని రచించాడు. సంఘంలోని మూఢ విశ్వాసాల్ని విమర్శిస్తూ. వీరేశలింగం బిరుదు గద్య తిక్కన. తన జీవితాన్ని సమాజం కోసం ధారపోసిన వీరేశలింగం మే 27, 1919న మరణించాడు. తన శరీరాన్ని, తన కాలాన్ని, తన ధనాన్ని, తన మేధస్సుని సమాజం కోసం త్యాగం చేసిన ఘనుడు వీరేశలింగం అని శ్లాఘించినది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ప్రార్థనా సమాజం. మహారాష్ట్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది. 1867లో ప్రార్థనా సమాజాన్ని డాక్టర్ ఆత్మారాం పాండురంగ్, కేశవ చంద్రసేన్ యొక్క ప్రోద్బలంతో స్థాపించాడు. ప్రార్థనా సమాజం హెడ్ క్వార్టర్స్, ప్రధాన కేంద్ర కార్యాలయం బొంబాయిలో ఉండేది. ప్రార్థనా సమాజంలో జస్టిస్ మహాదేవ గోవింద రనడే, సర్ ఆర్జీ బండార్కర్లు ప్రముఖ పాత్ర పోషించారు. ప్రార్థనా సమాజం మత సంస్కరణ కంటే సంఘ సంస్కరణకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రార్థనా సమాజం జస్టిస్ రనడే నాయకత్వంలో పశ్చిమ భారతదేశ సంఘ సంస్కరణోద్యమానికి కేంద్రం అయింది. ప్రార్థనా సమాజం. రనడే 1861లో వితంతు వివాహ సంఘం విడో మ్యారేజ్ అసోసియేషన్ని స్థాపించాడు. విద్యా వ్యాప్తి కోసం డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ లేదా దక్కన్ విద్యా సంఘాన్ని స్థాపించిన వారిలో ముఖ్యుడు రనడే. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపికుల్లో రనడే ఒకరు. రనడే కృషి వల్ల ప్రతి సంవత్సరం జరిగే జాతీయ కాంగ్రెస్ సమావేశంతో పాటు అఖిల భారత సంఘ సంస్కరణ సమావేశం కూడా జరిగేది. స్వామి దయానంద సరస్వతి 1824 నుండి 83 వరకు. దయానందుని చిన్ననాటి పేరు మూలశంకర్. 1824లో గుజరాత్లోని మోర్వి అనే గ్రామంలో జన్మించాడు దయానందుడు. ఇల్లు వదిలి వెళ్ళాక దయానంద సరస్వతి అనే యోగిగా మారాడు. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించినది దయానంద సరస్వతి. వేదాల్ని అధ్యయనం చేసి వాటిని ప్రచారం చేయడం కోసం జీవితం మొత్తం కృషి చేసినది దయానంద సరస్వతి. వేదాల తర్వాత వచ్చిన పురాణాల లాంటివి ప్రామాణిక గ్రంథాలు కావు అన్నాడు దయానంద సరస్వతి. పురాణాల్ని ప్రామాణిక గ్రంథాలు కాదు అన్నాడు దయానంద సరస్వతి. కుల వ్యవస్థ, అస్పృశ్యతను వేదాలు అంగీకరించవు. భారత్లో స్వయంపాలన అవసరాన్ని నొక్కి చెప్పాడు. తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ దయానందుడు రచించిన గ్రంథం పేరు సత్యార్థ ప్రకాశిక.
ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి చేరడానికి వీలుగా శుద్ధి, సంఘటన అనే సంస్కారాల్ని ప్రవేశపెట్టినది దయానంద సరస్వతి. దయానందుని యొక్క నినాదం భేదాలకు తరలి వెళ్ళండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. నెక్స్ట్ ఆర్య సమాజం 1875లో స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. వేదాల్ని అధ్యయనం చేసి వాటిని ప్రచారం చేయడానికి కృషి చేశాడు. ఆర్య సమాజం కుల వ్యవస్థ, అంటరానితనం, విగ్రహారాధన, జంతుబలి, బహుభార్యత్వం, బాల్య వివాహాల్ని ఖండించింది ఆర్య సమాజం. దయానందుడి యొక్క అనుచరులు భారత్లోని పలు ప్రాంతాల్లో దయానంద ఆంగ్లో వేదిక్, ప్రీవియస్ స్టేట్ బిట్ ఇది స్కూల్ బుక్స్లో కూడా ఉంది, డిఏవి పాఠశాలల్ని స్థాపించారు దయానందుడి యొక్క అనుచరులు. ఆర్య సమాజం దురాచారాలు, మూఢ విశ్వాసాల నుంచి హిందూ మతాన్ని విముక్తి చేసింది. వారి మత విలువను వారే గుర్తించేట్లు చేసింది. ఆర్య సమాజం యొక్క ప్రధాన లక్ష్యం భారత్ని మతపరంగా, సాంఘికంగా, జాతిపరంగా ఏకం చేయడం. సో మొన్న టెట్లో కూడా అడిగారు, సంస్థల యొక్క ప్రధాన లక్ష్యాల గురించి అడిగారు. స్వదేశీ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు దయానందుడు. ఈ పదాన్ని ఉపయోగించిన వారిలో మొదటి భారతీయుడు దయానందుడు. స్వదేశీ పదం. దయానందుడి అనుచరులు దేశ ప్రజల్లో ఆత్మ గౌరవాన్ని, స్వావలంబనను, ఆత్మాభిమానాన్ని కలిగించారు. నెక్స్ట్ రామకృష్ణ పరమహంస 1833 నుంచి 86 వరకు. 1833లో బెంగాల్లోని కామర్ బకూర్ అనే గ్రామంలో జన్మించినది రామకృష్ణ పరమహంస. ఇతడి చిన్ననాటి పేరు గదాధరుడు. విద్యావంతుడు కాదు. రామకృష్ణ పరమహంస విద్యావంతుడు కాదు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి చూపేవాడు. కొంతకాలానికి యోగిగా మారి రామకృష్ణ పరమహంసగా పేరు పొందాడు. దక్షిణేశ్వరంలో గొప్ప యోగిగా పేరుగాంచాడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణుడు రాముడు, కృష్ణుడు, అల్లా, క్రీస్తు అనేవి ఒకే దేవుడికి వివిధ రూపాలు అని బోధించాడు. ఇతడు కుల వ్యవస్థను, మత దురహంకారాన్ని అంగీకరించలేదు. మానవులంతా ఒక్కటేనని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని నొక్కి చెప్పినది రామకృష్ణ పరమహంస. రామకృష్ణుడి భావాల్ని అతడి ప్రియ శిష్యుడు అయిన స్వామి వివేకానందుడు ప్రపంచవ్యాప్తం చేశాడు. స్వామి వివేకానందుడు 1863 నుంచి 1902 భారత సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారిలో ప్రముఖుడు వివేకానందుడు. కలకత్తాలో 1863 సంవత్సరంలో జన్మించాడు స్వామి వివేకానందుడు. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. తండ్రి మరణానంతరం కడు పేదరికంలో జీవించాడు. కడు అంటే మిక్కిలి, అధిక పేదరికం అని అర్థం ఇక్కడ. అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అనే సందేహం వివేకానందుడిలో కలిగింది. ఈ దశలోనే ఆయనకు రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడింది. వివేకానందుడి జీవితాన్ని ప్రభావితం చేసినది రామకృష్ణ పరమహంస. వివేకానందుడు ఆస్తికుడిగా, ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు. వివేకానందుడు ఆస్తికుడిగా, తర్వాత గొప్ప వేదాంతిగా మారాడు. రామకృష్ణుడిని వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు. నరేంద్రుడు వివేకానందుడిగా పేరు పొందాడు. తన జీవితం మొత్తం రామకృష్ణ పరమహంస తత్వాన్ని ప్రపంచమంతా వ్యాప్తింప చేయడానికి వినియోగించాడు స్వామి వివేకానందుడు. వివేకానందుడు 1893లో చికాగో ప్రపంచ మత సమావేశానికి పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్, సో భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరయ్యాడు. 1893 చికాగోలో. ఆల్ ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్. సుమారు 5,000 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో హిందూ మత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాల్ని సమానంగా చూసే హిందూ మత ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించాడు. వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసం పాశ్చాత్య, తూర్పు దేశాల వారిని దిగ్భ్రాంతులకు గురిచేసింది. 1893లో చికాగో మత సమావేశంలో వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసం పాశ్చాత్య, తూర్పు దేశాల వారిని దిగ్భ్రాంతులకి గురిచేసింది. తమ దేశాల్లో ప్రసంగించమని వివేకానందుని అనేక దేశాల వారు ఆహ్వానించారు. 3 సంవత్సరాలు విదేశాల్లో పర్యటించి మన జాతి యొక్క ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు వివేకానందుడు. నెక్స్ట్ రామకృష్ణ మిషన్. వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువైన రామకృష్ణ పరమహంస పేరు మీదుగా 1897లో రామకృష్ణ మిషన్ అనే సంస్థని బేలూరు, వెస్ట్ బెంగాల్లో స్థాపించాడు. వెస్ట్ బెంగాల్లోని బేలూరులో. వివేకానందుడు అంటరానితనాన్ని, కుల వ్యవస్థను ఖండించాడు. మానవులందరినీ సమానంగా చూడాలన్నాడు. చికాగోలోని ప్రపంచ మత సమావేశానికి హాజరై భారతదేశ కీర్తిని, వైదిక తత్వాన్ని గురించి ప్రసంగించాడు. తన బోధనలతో భారతీయుల్లో జాతీయ భావాన్ని కలిగించాడు. పేదల కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, ఉచిత వైద్యశాలలు వంటి వాటిని నెలకొల్పాడు. మానవుడు దేవుడి ప్రతిరూపం కాబట్టి మానవ సేవే మాధవ సేవ అనేది రామకృష్ణ మిషన్ యొక్క లక్ష్యం. అణగారిన వర్గాల, పేదల యొక్క సర్వతోముఖాభివృద్ధికి రామకృష్ణ మిషన్ సభ్యులు ఎంతగానో కృషి చేశారు. భూకంపాలు, వరదలు, తుఫాన్లు సంభవించినప్పుడు అహోరాత్రులు సేవ చేశారు.
వివేకానందుడు వ్యక్తిశీల నిర్మాణానికి, క్రమశిక్షణకి, మాతృదేశాభిమానం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు. భారతీయుల్లో జాతీయ భావం పెంపొందించడంలో రామకృష్ణ మిషన్ గణనీయ పాత్ర పోషించింది. నెక్స్ట్, దివ్యజ్ఞాన సమాజం, మిసెస్ అని బెసెంట్. దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో న్యూయార్క్లో మేడం బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్ స్థాపించారు. థియోసఫీ అనే పదం థియోస్ మరియు సోఫియా అనే 2 గ్రీకు పదాల నుండి పుట్టింది. థియోస్ అంటే అర్థం దైవం అని, సోఫియా అంటే అర్థం జ్ఞానం అని. దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యాలు మత తత్వ విజ్ఞానం యొక్క అధ్యయనాన్ని ప్రోత్సహించడం, అవ్యక్తంగా ఉన్న ప్రకృతిలోని నిగూఢమైన రహస్యాల్ని శోధించడం, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం, సర్వమత సామరస్యాన్ని కల్పించడం, ధర్మాలని అలానే మానవుల్లో నిగూఢంగా ఉన్న శక్తుల్ని పరిశోధించడం. ఇవన్నీ కూడా దివ్యజ్ఞాన సమాజం లక్ష్యాలు. థియోసాఫికల్ సొసైటీ అంటారు ఇంగ్లీష్లో. 1879లో బ్లావట్స్కీ ఆల్కాట్లో భారత్ని పర్యటించి ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. తమ సంస్థ కార్యకలాపాలకు భారతదేశమే అనువైంది అని గ్రహించి 1886లో ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయాన్ని మద్రాస్ సమీపంలోని అడయార్కి మార్చారు. అని బెసెంట్ దివ్యజ్ఞాన సమాజ శాఖల్ని భారతదేశం మొత్తం విస్తరించింది. ఈమె ఐరిష్ వనిత. 1893లో అని బెసెంట్ భారత్కి వచ్చి 1907లో ఆల్కాట్ మరణించాక దానికి అధ్యక్షురాలే ఇక్కడే స్థిరపడింది. హిందూ మత పునరుజ్జీవనం కోసం కృషి చేసినది అని బెసెంట్. భారత్లో జాతీయ విద్యా వ్యాప్తి కోసం బెనారస్, అడయార్, మదనపల్లి ఏపీలో పాఠశాలల్ని, కళాశాలల్ని స్థాపించింది. అని బెసెంట్ బెనారస్లో స్థాపించిన కేంద్ర హిందూ పాఠశాల తర్వాత కాలంలో బెనారస్ హిందూ యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. అని బెసెంట్ భారత జాతీయ కాంగ్రెస్లో మరియు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్రని నిర్వహించింది. సత్యశోధక సమాజం, జ్యోతిబా పూలే 1827 నుండి 90 మధ్య. పశ్చిమ భారతదేశంలో అణగారిన వర్గాల వారి కోసం అవిరళ కృషి చేసినది జ్యోతిబా గోవింద ఫూలే. జ్యోతిబా ఫూలే 1827లో ఒక మాలీ కుటుంబంలో జన్మించాడు. పీష్వా కుటుంబానికి పూలదండల్ని సరఫరా చేయడం వల్ల వీరికి ఫూలే అనే పేరు వచ్చింది. మహిళా విమోచనకు, అంటరానితనాన్ని నిర్మూలించడానికి, దళితుల పునరుద్ధరణ కోసం ఫూలే బ్రాహ్మణేతర ఉద్యమాన్ని నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్ దాని నాయకులు అణగారిన వర్గాల ప్రయోజనాల్ని నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే తీవ్రంగా విమర్శించాడు. 1873లో ఫూలే సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. ఇది సత్యాన్ని శోధించే సమాజం. దళితులకు, బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం సాధించే లక్ష్యంతో ఈ సంస్థని స్థాపించాడు. ఫూలే అన్ని కులాల పిల్లలకి పాఠశాలల్ని, అనాథ శరణాలయాల్ని స్థాపించాడు. స్త్రీల కోసం పూణేలో ఒక ప్రత్యేక పాఠశాలను నెలకొల్పాడు. 1876లో జ్యోతిబా ఫూలే పూణే మున్సిపల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఫూలే యొక్క రచనలు ధర్మ తృతీయ రత్న, శివాజీ జీవితం, గులాంగిరి. కుల వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించినందుకు గాను మహాత్మా అనే బిరుదుతో సత్కరించారు జ్యోతిబా ఫూలేని. ఫూలే బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రైతుల్లోని మహర్, మాంగ్స్ లాంటి అంటరాని కులాల వారు ఏకం కావాలి అని కోరుకున్నాడు. ఫూలే దోపిడీ విధానంపై, ఆర్థికాభివృద్ధిపై చేసిన సూచనలన్నీ కూడా రైతులు, వ్యవసాయం కేంద్రంగా ఉన్నాయి. స్త్రీల ఉద్ధరణ కోసం, దిగువ కులాల విముక్తి కోసం విద్యను అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఫూలే పరిగణించాడు. విద్య ద్వారానే స్త్రీలు, దళితులు చైతన్యం పొందుతారన్నాడు. జ్యోతిబా ఫూలే సమసమాజం పెంపొందించేదిగా మత అవసరాన్ని నొక్కి చెప్పాడు. నెక్స్ట్, నారాయణ గురు 1854 నుండి 1928 మధ్య. శ్రీ నారాయణ గురు దేవాలయ ప్రవేశ ఉద్యమ నాయకుడు. 1854లో ఎజవా కుటుంబంలో జన్మించాడు. కేరళలో ఎజవలతో పాటు మరికొన్ని కులాల్ని ఉన్నత కులాలకు చెందిన హిందువులు అంటరాని వారిగా చూసేవారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళలో ఈ కులాల వారిని, ఎజవాలతో పాటు మరికొన్ని కులాల వారిని అనేక అవమానాలకు గురిచేశారు. వీరికి దేవాలయ ప్రవేశం లేదు. దళితులకు 1924లో దేవాలయ ప్రవేశం అవకాశం దక్కింది దళితులకు. 1924 తర్వాత గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఒకటిగా అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై ప్రజా ఉద్యమంగా మారింది.
దీని ఫలితంగా నవంబర్ 1936లో ట్రావెన్కోర్ మహారాజు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలన్నింటిలో ఎలాంటి వివక్ష చూపకుండా హిందువులందరినీ అనుమతించడం జరుగుతుందని ఒక ప్రకటన చేశాడు ట్రావెన్కోర్ మహారాజు. నారాయణ గురు ఎజవా కులస్తుల కోసం అరవైపురంలో దేవాలయాన్ని నిర్మించాడు. కానీ అందులో దేవుళ్ళ విగ్రహాలకు తావులేదు, అంటే దేవుళ్ళ విగ్రహాలకు స్థానం లేదు. అరవైపురంలో నిర్మించిన దేవాలయంలో దేవుళ్లకు స్థానం లేదు. నారాయణ గురు నిర్మించాడు ఈ దేవాలయాన్ని. సెలయేరులోని ఒక రాయిని దేవాలయంలో ప్రతిష్ఠింపజేశాడు. నారాయణ గురు యజవా కులస్తులందరికీ ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం అనే నినాదం చేశాడు. దేవాలయ ప్రవేశ ఉద్యమం యొక్క భావజాలం ధిక్కరణ, సవాలు, పోటీ, అందరికీ సమాన మత అవకాశాలు అనే సూత్రమే దేవాలయ ప్రవేశ ఉద్యమానికి ప్రాతిపదిక. నారాయణ గురు 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం SNDPY శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అనే సంస్థని స్థాపించాడు. ఇది ప్రధానంగా సంఘ సంస్కరణ కార్యకలాపాలని నిర్వహించేది. సో ఈ ఇంగ్లీష్లో కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. SNDPY అనే సంస్థని స్థాపించింది ఎవరు అని. నారాయణ గురు SNDPY అంటే శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం. సో గుర్తుపెట్టుకోండి. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్ కుల వ్యతిరేక, మత వ్యతిరేక ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్వహించాడు. పెరియార్ అంటే గొప్ప ఋషి, పెరియార్గా ప్రసిద్ధుడయ్యాడు. తమిళనాడులోని ఈరోడ్ వద్ద ఒక బలిజ కుటుంబంలో జన్మించాడు. రామస్వామి నాయకర్ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. నాయకర్ మొదట కాంగ్రెస్లో చేరి 1924లో బ్రాహ్మణేతరులకు దేవాలయ ప్రవేశం కోసం వైకోం సత్యాగ్రహం చేశాడు. రామస్వామి నాయకర్ మహాత్మా గాంధీతో విభేదాల కారణంగా కాంగ్రెస్ని వీడి జస్టిస్ పార్టీలో చేరాడు. రామస్వామి నాయకర్ 1938లో జస్టిస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. 1925లో నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించి మనుస్మృతిని తగలబెట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు. అనేక ఆత్మగౌరవ వివాహాల్ని జరిపించాడు. ఈ వివాహాల్లో పురోహితుడు, కులం, మతం, మంత్రతంత్రాలకు తావులేదు. నాయకర్ సామాజిక న్యాయం కోసం అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడాడు. బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండే హిందూ మతాన్ని త్యజించాడు. హిందూ దేవుళ్లను, దేవతల్ని అపహాస్యం చేశాడు రామస్వామి నాయకర్. నాయకర్ నాస్తికుడు, హేతువాది. తమిళనాడులో దేవుడు లేడు అనే ఉద్యమాన్ని నిర్వహించాడు. హోటళ్ల ముందు బోర్డులపై ఉన్న కులాల పేర్లను చెరిపే ఉద్యమాన్ని లేవదీశాడు. 1944లో నాయకర్ జస్టిస్ పార్టీని ద్రవిడ కజగం DKగా మార్చాడు. స్వతంత్ర ద్రవిడనాడు దేశం ఏర్పడాలనే ఉద్యమాన్ని నిర్వచించాడు. 1949లో నాయకర్ యొక్క ముఖ్య అనుచరుడు CS అన్నాదురై ఇందులో నుండి చీలిపోయి ద్రవిడ మున్నేట్ర కజగం DMK అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. CS అన్నాదురై. ఈ DMK పార్టీ గురించి మనం 10th క్లాస్లో చూసాం. పెరియార్ 70 సంవత్సరాల వయసులో తనకంటే 40 సంవత్సరాల వయసు తక్కువగా ఉన్న మణియమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెరియార్ ఆగస్టు 15 స్వాతంత్ర దినాన్ని సంతాప దినంగా పేర్కొంటే అన్నాదురై, DMK పార్టీ స్థాపకుడైన అన్నాదురై వలసపాలన విముక్తి దినంగా వేడుకలు జరుపుకోవాలన్నాడు. ఫలితంగా ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. పెరియార్ ముఖ్య అనుచరులు భారతిదాసన్, S రామనాథన్, వీరమణి మొదలైనవారు. డాక్టర్ BR అంబేద్కర్ భారత్లోని దళితుల నాయకుడు, దళితులకు మెస్సయ్య వంటి వాడు. అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. 14 ఏప్రిల్ 1891న మధ్యప్రదేశ్లోని మహవ్ గ్రామంలో మహర్ కుటుంబంలో జన్మించాడు. అంబేద్కర్ తండ్రి అయిన రామ్జీ భారత సైన్యంలో సుబేదార్గా మహవ్ కంటోన్మెంట్లో పనిచేసేవాడు. విద్యార్థి దశలో కుల వివక్షను స్వయంగా అనుభవించాడు అంబేద్కర్. మెట్రికులేషన్ పూర్తి కాగానే బరోడా మహారాజు ఉపకార వేతనంతో ఉన్నత విద్యను అభ్యసించాడు. అమెరికా వెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి MA పూర్తి చేశాడు. తర్వాత PhD అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాని పొందాడు అంబేద్కర్. విదేశాల నుండి తిరిగి వచ్చిన అంబేద్కర్ న్యాయవాదిగా బొంబాయిలో స్థిరపడ్డాడు. సంఘ సంస్కర్తగా, దళితుల నాయకుడిగా ఆవిర్భవించాడు. అంబేద్కర్ లక్ష్యం దళితులు సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధించేటట్లు కృషి చేయడం. అంబేద్కర్ దళితుల కోసం అనేక గ్రంథాల్ని రాశాడు, పత్రికల్ని నడిపాడు, అనేక సంస్థలని స్థాపించాడు. 1920లో మూక్ నాయక్ అనే పత్రికను ప్రారంభించాడు అంబేద్కర్. దళితుల విద్య, సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కోసం 1924లో బహిష్కృత్ హితకారిణి సభ అనే సంస్థని స్థాపించాడు. దళితుల విద్య, సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కోసం మరాఠీలో
బహిష్కృత్ భారత్ అనే మరో పత్రికను ప్రారంభించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927లో మహద్ సత్యాగ్రహం చేసి మహర్లకు చెరువు నీటిని వాడుకునే హక్కును సాధించాడు. 1930లో కాలరాం సత్యాగ్రహం చేసి దళితులకు దేవాలయ ప్రవేశాన్ని కల్పించాడు. అస్పృశ్యులకు సమాన హక్కులున్నాయని చాటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు దళితుల ప్రతినిధిగా హాజరై దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని డిమాండ్ చేశాడు. బ్రాహ్మణవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఐఎల్పిని ప్రారంభించినది అంబేద్కర్ 1936లో బ్రాహ్మణవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా. 1942లో దళితుల కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే మరో పార్టీని స్థాపించాడు. దళితుల్లో విద్యా వ్యాప్తి కోసం పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి 1945 నుండి అనేక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, హాస్టళ్లు నెలకొల్పి దళితుల్లో విద్యా వ్యాప్తికి, తద్వారా వారిలో చైతన్యానికి కారణమయ్యాడు. 1950లలో హిందూ మతాన్ని విడిచి బౌద్ధ మతాన్ని స్వీకరించినది అంబేద్కర్. ఆధునిక యుగంలో భారత సమాజాన్ని పునర్నిర్మించాలంటే బౌద్ధ ధర్మం ఒక్కటే మార్గం అని తలచాడు అంబేద్కర్. నూతన బౌద్ధ మతంలో ప్రధానంగా కుల నిర్మూలనను ప్రతిపాదించాడు అంబేద్కర్. దళితులని బౌద్ధ మతం స్వీకరించాలని ప్రోత్సహించాడు. అంబేద్కర్ గొప్ప జాతీయవాది. భారత్ స్వాతంత్ర్యం పొందాక పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. రాజ్యాంగ నిర్మాణ పరిషత్తులో రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ రచన చేశాడు. దళితుల కోసం అస్పృశ్యత నిషేధం, దేవదాసి నిర్మూలన లాంటి నిబంధనల్ని రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి అంబేద్కర్ కృషి వల్ల. దియోబంద్లో దార్ ఉల్ ఇస్లాం స్థాపనతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్పూర్లో ఉంది. దియోబంద్ ఇది వహబీ ఉద్యమంలో ఒక శాఖ. ప్రపంచంలోని చాలా దేశాల విద్యార్థుల దృష్టిని ఇది ఆకర్షించింది. 1867లో ఇద్దరు మత నాయకులు మహమ్మద్ ఖాసిం నానౌతరి, రషీద్ అహ్మద్ గంగోలీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దియోబంద్ ఉద్యమం ఒక పేదవాడి విద్యాలయం. దీని విద్యార్థులు, ఉపాధ్యాయులు బీదరికంలో జీవించేవారు. దియోబంద్ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ మహమ్మదీయులందరూ కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలో పాల్గొని సహకరించాలని రషీద్ అహ్మద్ గంగోలీ విజ్ఞప్తి చేశాడు. వివిధ మతాల ఐక్యతపైనే జాతీయత ఏర్పడుతుందని దియోబంద్ ఉద్యమం ప్రకటించింది. ఈ ప్రకటన వల్లే దియోబంద్, అలీఘర్ ఉద్యమాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీఘర్ ఉద్యమం. సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదీయులలో సంఘ సంస్కరణ బీజాలు నాటాడు. ఆధునిక శాస్త్రీయ ఆలోచనల ఆధారంగా ఇస్లాం మతాన్ని వ్యాఖ్యానించాలని, సంస్కరించాలని అన్నాడు. కాలానుగుణంగా మతాన్ని సంస్కరించుకోకపోతే మతం పురోగమించదు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కాబట్టి మహమ్మదీయులు గుడ్డిగా సంప్రదాయాల్ని ఆచరించకుండా ఆలోచనా స్వేచ్ఛ, విమర్శనాత్మక వైఖరిని అలవర్చుకోవాలని కోరాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కేవలం పాశ్చాత్య శాస్త్రీయ విజ్ఞానం, సంస్కృతిని అలవర్చుకోవడం వల్లే మహమ్మదీయుల మత, సాంఘిక జీవనంలో మార్పులు సాధ్యమని అహ్మద్ ఖాన్ పేర్కొన్నాడు. ఒక అధికారిగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పట్టణాల్లో పాఠశాలల్ని స్థాపించాడు. పాశ్చాత్య గ్రంథాల్ని ఉర్దూలోకి అనువదింపజేశాడు. 1875లో అహ్మద్ ఖాన్ అలీఘర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ని స్థాపించాడు. 1920 నాటికి ఈ కాలేజ్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా లేదా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. ఎందరో మహమ్మదీయ విద్యార్థులు అలీఘర్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి ఆధునిక ఆలోచన విధానానికి మూలం అయ్యారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తన సంస్కరణ ఉద్యమానికి అలీఘర్ని కేంద్రంగా చేసుకోవడం వల్ల ఈ ఉద్యమానికి అలీఘర్ ఉద్యమం అనే పేరు వచ్చింది. అహ్మద్ ఖాన్ సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా మహమ్మదీయుల్లో పర్దా పద్ధతిని, బహుభార్యత్వాన్ని, విడాకులను ఖండించి స్త్రీలు కూడా పాశ్చాత్య విద్యను అభ్యసించాలని కోరుకున్నాడు. అహ్మద్ ఖాన్ కృషి ఫలితంగా మహమ్మదీయుల్లో ఆధునిక ఆలోచన విధానం ఆవిర్భవించింది. అహ్మద్ ఖాన్ మొదట హిందూ ముస్లిం ఐక్యతను బోధించినప్పటికీ తర్వాత కాలంలో అధిక సంఖ్యలో హిందువులున్న భారతదేశంలో మహమ్మదీయులు తమ ప్రయోజనాల్ని కాపాడుకోవాలి అని ప్రకటించాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. పార్షీల్లో సంస్కరణ ఉద్యమం. హిందువులు మహమ్మదీయుల్లాగే పార్షీల్లో కూడా మత చైతన్యం కలిగింది. పార్షీలు తమ మతాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1851లో పార్షీలలో మేధావులైన దాదాభాయ్ నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ మొదలైన వారు రెహ్నుమాయి మజ్దయాసన్ సభ అనే సంఘాన్ని స్థాపించారు. రెహ్నుమాయి మజ్దయాసన్ సభ ఈ సంస్థ తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకోవడానికి
కృషి చేసింది. పార్షీల్లో సంఘ మత సంస్కరణల్ని ప్రచారం చేయడానికి రస్త్ గఫ్తర్ లేదా రాస్త్ గఫ్తర్ అనే వారపత్రికను ప్రారంభించారు. పార్షీ సంస్కర్తల్లో ముఖ్యమైన వారు దాదాభాయ్ నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ. జొరాస్టర్ బోధనల ప్రాధాన్యతను పార్షీలకు వివరించడానికి ప్రయత్నించారు. కేఆర్ కామా పార్షీల మత గ్రంథం పార్షీల యొక్క మత గ్రంథం అవెస్తాను శాస్త్రీయ పద్ధతిలో వ్యాఖ్యానించడం జరిగింది. పార్షీలు ఆంగ్లో బ్రిటిష్ జీవన విధానాన్ని, అలవాట్లను, విద్యను అనుకరించడం ప్రారంభించారు. తమ మతాన్ని, సంఘాన్ని సంస్కరించుకుంటూనే భారతీయ పునరుజ్జీవనానికి పాటుపడ్డారు. బిఎం మలబారి అనే ప్రముఖ పార్షీ సంస్కర్త స్త్రీలకు, పిల్లలకు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం సేవా సదన్ని ప్రారంభించాడు. దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, శ్రీ దిన్షా ఇదుల్జీలు భారతదేశ సాంఘిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సాంఘిక మత సంస్కరణోద్యమం వల్ల సంభవించిన ముఖ్యమైన ఫలితాలు: పాతకాలం నాటి సంప్రదాయాలు, మూఢ విశ్వాసాల్లో నమ్మకం సన్నగిల్లింది. విద్యావ్యాప్తి మూలంగా ప్రజలు చైతన్యవంతులయ్యారు. విద్యాధికులైన భారతీయులు సంఘంలోని అనవసరమైన కర్మకాండలను, మూఢ విశ్వాసాల్ని తొలగించుకోవడానికి కృషి చేశారు. సంఘ సంస్కర్తలందరూ మానవుల సంక్షేమం కోసం కృషి చేశారు. అన్ని మతాలు మానవ సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పాయి. సంస్కర్తలందరూ మానవతావాదాన్ని సమర్థించారు. సంస్కర్తలందరూ సతీ సహగమనం, బాల్య వివాహాల్లాంటి మహిళా సమస్యల్ని, అంటరానితనం, సాంఘిక వివక్షత మొదలైన అణగారిన వర్గాల సమస్యల్ని ఖండించారు. ప్రభుత్వం ఈ దురాచారాల్ని రద్దు చేయడానికి సంస్కర్తల సహాయ సహకారాల్ని తీసుకున్నది. స్త్రీ విద్యావ్యాప్తి జరిగింది. మహిళల కోసం పాఠశాలలు, కాలేజీలు స్థాపించబడ్డాయి. సమాజంలోని సంప్రదాయాలు, వివక్షల్ని తొలగించడానికి విద్య ఒక్కటే సాధనం అని గుర్తించారు. ప్రజల్లో త్యాగగుణం, సేవాభావం, హేతువాదం కలిగాయి. తమ ప్రాచీన భారతదేశ సంస్కృతి వైభవాన్ని గురించి తెలుసుకోవడం వల్ల తాము పాశ్చాత్యులకు ఏ విధంగా తీసిపోము అనే ఆత్మస్థైర్యం భారతీయుల్లో కలిగింది. సాంఘిక సమానత్వ భావనను, వివిధ సంస్కృతులు, మతాల మధ్య సహజీవనం అవసరాన్ని గుర్తించేటట్లు చేశాయి. ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలు సమాజంలో చాలా మార్పుల్ని కలిగించాయి. సంఘంలోని దురాచారాల్ని రూపుమాపడానికి, విద్యావంతులు వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి వీలైంది. ప్రజల్లో సార్వజనీన సోదర భావాన్ని, తామంతా ఒక్కటే అనే భావనను కలిగించడం వల్ల భారతీయుల్లో జాతీయ భావం ఏర్పడింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.